Good morning everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. Today I am going to explain minimum spanning tree. This is the last topic in graphs chapter. Coming to the minimum spanning tree. Definition. A spanning tree is a subset of graph which has all the vertices covered with minimum possible number of edges. Hence, a spanning tree does not have cycles and it cannot be disconnected. Okay, Mali, once again I repeat the definition of minimum spanning tree. A spanning tree is a subset of graph which has all the vertices covered with minimum possible number of edges. Hence, a spanning tree does not have cycles and it cannot be disconnected. సో మనం స్పానింగ్ ట్రీ అంటే చెప్పానమ్మా ఇందాక గ్రాఫ్ మనం తీసుకున్న గ్రాఫ్లో నెంబర్ ఆఫ్ ఏముంటాయి అంటే వర్టిసెస్ ఉంటాయి ఎడ్జెస్ ఉంటాయి మనకున్న వర్టిసెస్కి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అంటే నెంబర్ ఆఫ్ లూపింగ్ అంటే సెల్ఫ్ లూపింగ్ ఉండొచ్చు అలాగే ప్యారలల్ ఎడ్జెస్ ఉండొచ్చు లూపింగ్ ఎడ్జెస్ ఉండొచ్చు అలా అంటే సెల్ఫ్ ఎడ్జెస్ ఉండొచ్చు అలా ఉంటాయని గ్రాఫ్లో చెప్పుకున్నాం బట్ మనం తీసుకున్న గ్రాఫ్ నుంచి స్పానింగ్ ట్రీని రైట్ చేయటం ఏంటంటే ఉన్న వర్టిసెస్ అన్నిటినీ విజిట్ చేయాలి కానీ ఎడ్జెస్ అనేవి లూపింగ్ ఎడ్జెస్ అనేవి రాకుండా చేయాలి దాన్నే స్పానింగ్ ట్రీ అంటాము అని చెప్పుకున్నాం సో ఇక్కడికి వచ్చేటప్పుడు మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే ఆల్ వర్టిసెస్ని కవర్ చేస్తూ మినిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ చాలా తక్కువ ఎడ్జెస్తో మనం కనుక ఒక గ్రాఫ్ని డ్రా చేస్తే దాన్ని ఏమంటాము అంటే మినిమం స్పానింగ్ ట్రీ అంటాం సో ఈ దీంట్లోకి వచ్చేటప్పటికి ఏమి ఉండకూడదు అంటే సైకిల్స్ ఉండకూడదు అంటే క్లోజ్డ్ సైకిల్స్ అనేవి ఉండకూడదు అలాగే డిస్కనెక్షన్ మనం అంటే సైకిల్స్ ఉండకూడదు కదా అని మనం తీసుకున్న వర్టిసెస్ 5 వర్టిసెస్ అయితే 5 వర్టిసెస్లో 4 వర్టిసెస్కే కనెక్షన్ ఉంటాం అలా కాదు అన్ని వర్టిసెస్ కనెక్ట్ అయి ఉండాలి సైకిల్స్ అనేవి ఫామ్ అవ్వకూడదు అని చెప్తాడు దాన్నే మినిమం స్పానింగ్ ట్రీ అంటాడు బై దిస్ డెఫినేషన్ వీ కెన్ డ్రా ఏ కన్క్లూజన్ విత్ that every connected and undirected graph G has at least one spanning tree. A disconnected graph does not have any spanning trees and it cannot be spanned to all its vertices. So మనం ఒక గ్రాఫ్ తీసుకుంటే కనుక అది డైరెక్టెడ్ గ్రాఫ్ ఆర్ కనెక్టెడ్ గ్రాఫ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ఏ గ్రాఫ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ని తీసుకున్నా కానీ మనం ఏం చేస్తాము అంటే అట్లీస్ట్ వన్ స్పానింగ్ ట్రీని మనం ఒక గ్రాఫ్కి డ్రా చేయగలుగుతాం అదే డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అయితే కనుక మనం స్పానింగ్ ట్రీని డ్రా చేయలేము అని చెప్తాడు సో నేను ఒక ఎగ్జాంపుల్ చేసుకున్నాను ఆ ఎగ్జాంపుల్ చూడండి సో నేను ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకున్నాను చూడమ్మా ఏబిసి అని ఏకి ఏబిసి అంటే ఏమేమి వర్టిసెస్ ఉన్నాయి 3 వర్టిసెస్ ఉన్నాయి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయంటే 3 ఎడ్జెస్ ఉన్నాయి సో ఈ గ్రాఫ్ ఇది ఏంటి అంటే సైక్లిక్ గ్రాఫ్ అని చెప్పొచ్చు అంటే ఏంటంటే అన్ని క్లోజ్డ్ సర్కిల్ లా ఉంది కదా సో దీని నుంచి నేను ఏం చేస్తాను అంటే స్పానింగ్ ట్రీని డ్రా చేస్తాను చూడండి ఇక్కడ ఒక గ్రాఫ్ని డ్రా చేశాను ఇక్కడ ఒక గ్రాఫ్ని డ్రా చేశాను ఇక్కడ ఒక గ్రాఫ్ని డ్రా చేశాను ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ టు బి బి టు సి మూవ్ అయ్యాం ఇక్కడ ఏ నుంచి బికి ఏ నుంచే సికి మూవ్ అయ్యాను ఏ నుంచి ఇక్కడ ఏ టు సికి వచ్చి సి టు బి సో ఈ గ్రాఫ్ నుంచి నేను ఎన్ని స్పానింగ్ ట్రీస్ని డ్రా చేయగలిగాను 3 స్పానింగ్ ట్రీస్ని డ్రా చేయగలను సో ఇప్పుడు దీంట్లో మినిమం స్పానింగ్ ట్రీ ఏది అంటే దిస్ ఈస్ ద మినిమం స్పానింగ్ ట్రీ అని చెప్తాను ఎందుకని అంటే ఏం చెప్పాను తక్కువ ఎడ్జెస్తో ఆర్ మనం ఒక ఎడ్జ్కి కనుక వెయిటేజ్ ఇస్తే కనుక తక్కువ వెయిటేజ్తో మనం ఒక గ్రాఫ్ని విజిట్ చేయగలిగితే ఆ వచ్చే గ్రాఫ్ ఏమవుతుంది అంటే మినిమం స్పానింగ్ ట్రీ అవుతుంది అని చెప్తాడు అంటే నేను తీసుకున్న ఈ గ్రాఫ్లో నుంచి నేను 3 స్పానింగ్ ట్రీస్ని డ్రా చేశాను బట్ దీంట్లో మినిమం స్పానింగ్ ట్రీ ఏమవుతుంది అంటే దిస్ గ్రాఫ్ ఈజ్ ద మినిమం స్పానింగ్ ట్రీ అవుతుంది ఎందుకని అంటే తక్కువ వెయిటేజ్తో అంటే నేను గ్రాఫ్లో ఎడ్జెస్కి నేను వెయిటేజ్ ఇచ్చాను ఇక్కడ 3 అని ఇక్కడ 1 అని ఇక్కడ 2 అని ఈ వెయిటేజ్ అనేది చెప్పాను ఇదర్ కాస్ట్ అవ్వచ్చు కిలోమీటర్స్ అవ్వచ్చు ప్రైస్ అవ్వచ్చు లేదా డిస్టెన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఓకే టైం కూడా అవ్వచ్చు సో ఈ తీసుకున్న వెయిటేజ్లో ఏదైతే తక్కువ వెయిటేజ్తో మనం గ్రాఫ్ని
డ్రా చేయగలుగుతామో ఆర్ వర్టిసెస్ ని విజిట్ చేయగలుగుతామో దాన్ని ఏమంటాము అంటే మినిమం స్పానింగ్ ట్రీ అంటాం. సో ఇక్కడ నుంచి ఈ గ్రాఫ్ మొత్తం విజిట్ అవుతాకి నాకు ఇది కాస్టే అనుకున్నాం అనుకో, ఎంత కాస్ట్ అవుతుందంటే 4 రూపీస్ కాస్ట్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 5 రూపీస్ కాస్ట్ అవుతుంది అనుకుందాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 రూపీస్. సో దీంట్లో మినిమం స్పానింగ్ ట్రీ ఏదవుతుంది అంటే దిస్ ఈస్ ద మినిమం స్పానింగ్ ట్రీ అని చెప్తాడు. సో ఇలా మనం ఒక గ్రాఫ్ నుంచి మినిమం స్పానింగ్ ట్రీని రైట్ చేయటం కోసం ఆర్ డ్రా చేయటం కోసం మనం ఏం చేస్తాము అంటే ప్రిమ్స్ అల్గరిథం ని ఫాలో అవుతాము. ఆ ప్రిమ్స్ అల్గరిథం చూద్దాం. అల్గరిథం చూసే ముందు అసలు గ్రాఫ్ స్పానింగ్ ట్రీ ఎలా చేస్తాము ఏంటనేది స్టెప్ బై స్టెప్ చెప్పాను చూడండి. ఎబో ఎగ్జాంపుల్ లో మనం ఏం చేస్తామో చూసామో చూడండి. ఇక్కడ వి ఫౌండ్ 3 స్పానింగ్ ట్రీస్ ఆఫ్ 1 కంప్లీట్ గ్రాఫ్. ఒక కంప్లీట్ గ్రాఫ్ నుంచి మనం ఏం రైట్ చేయగలిగాం, 3 స్పానింగ్ ట్రీస్ ని రైట్ చేయగలిగాం, అవునా కదా. ఏ కంప్లీట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కెన్ హ్యావ్ minimum n number of spanning trees where n is the number of nodes in the above example. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనం ఒక గ్రాఫ్ నుంచి అబోవ్ గ్రాఫ్ నుంచి 3 స్పానింగ్ ట్రీస్ డ్రా చేయగలిగాం కదా. ఒక కంప్లీట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ని కనుక మనం తీసుకుంటే, కంప్లీట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ని తీసుకుంటే కెన్ హ్యావ్ మినిమం n నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్. అంటే మనం ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకుంటే మనం ఎన్ని స్పానింగ్ ట్రీస్ డ్రా చేయగలము అంటే n స్పానింగ్ ట్రీస్ డ్రా చేయగలము అన్నమాట. n అంటే ఎన్ని అంటే n ఈస్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్. మనం ఎన్నైతే నోడ్స్ తీసుకున్నామో, నోడ్స్ ఆర్ వర్టిసెస్. ఓకేనమ్మా, నోడ్స్ అన్నా వర్టిసెస్ అన్నా ఒకటే కదా. వేర్ n ఈస్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్. మనం n వర్టిసెస్ తీసుకుంటే కనుక మనం అంటే 3 వర్టిసెస్ తీసుకుంటే ఎన్ని స్పానింగ్ ట్రీస్ తీయొచ్చు, డ్రా చేయొచ్చు అంటే 3 స్పానింగ్ ట్రీస్ డ్రా చేయొచ్చు అంట. అర్థమైందా? ఒక గ్రాఫ్ లో ఎన్ని వర్టిసెస్ అయితే ఉంటాయో అన్ని స్పానింగ్ ట్రీస్ మనం డ్రా చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎప్పుడు అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయితే కనుక, నాట్ ఏ డైరెక్టెడ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ అయితే అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయితే కనుక నేను ఎన్ని వర్టిసెస్ ఉన్న గ్రాఫ్ ను తీసుకుంటానో అన్ని స్పానింగ్ ట్రీస్ ని నేను డ్రా చేయగలను అని చెప్తాడు. దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ 3 పవర్ 3 మైనస్ 2 అని ఇచ్చాడమ్మా. ఇక్కడ ఏం లేదు, 3 పవర్ 3 మైనస్ 2 n అనమాట. ఇక్కడ n మైనస్ 2 ఎంత, n అంటే n ఎంత 3 కాబట్టి 3 మైనస్ 2 అంటే n ఇంటూ n మైనస్ 2 ఫార్ములా. అక్కడ n ఇంటూ ఈ ఫార్ములా ఎగ్జాంపుల్ ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ఇది ఎలా చెప్పాలి అంటే n పవర్ n మైనస్ 2 అంటే n ఎంత 3 పవర్ 3 మైనస్ 2 ఎంత 3 పవర్ 3 మైనస్ 2 అంటే 1. 3 పవర్ 1 అంటే ఎంత 3. అంటే ఎన్ని స్పానింగ్ ట్రీస్ వస్తాయి? 3 స్పానింగ్ ట్రీస్. అబోవ్ ఎగ్జాంపుల్ లో 3 స్పానింగ్ ట్రీస్ వచ్చినాయా? ఇక్కడ నేను 3 పవర్ 3 మైనస్ 2 అని ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా రాశాను. ఇక్కడ ఏంటి అంటే 3 పవర్ 3 మైనస్ 2 అంటే n పవర్ n మైనస్ 2 ఫార్ములాని బేస్ చేసుకుంటాం. ఓకేనా? n పవర్ n మైనస్ 2. n అంటే ఎంత? n అంటే ఏం చెప్పాను? వర్టిసెస్ అని చెప్పాను. ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి అబోవ్ ఎగ్జాంపుల్ లో? 3 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి 3 పవర్ n మైనస్ 2 అంటే 3 మైనస్ 2 అంటే ఎంత? 3 పవర్ 1. 3 పవర్ 1 అంటే ఎంత? 3. సో 3 స్పానింగ్ ట్రీస్ ని నేను డ్రా చేయగలను. జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ స్పానింగ్ ట్రీ. ఒక స్పానింగ్ ట్రీకి మనం డ్రా చేయాలంటే జనరల్ ప్రాపర్టీస్ ఏంటో చూడండి. ఏ కనెక్టెడ్ గ్రాఫ్ G హ్యాస్ మోర్ దాన్ 1 స్పానింగ్ ట్రీ. సో ఒక మనం కనెక్టెడ్ గ్రాఫ్ Gని తీసుకుంటే మనకి ఎన్ని వస్తాయంటే మోర్ దాన్ 1 స్పానింగ్ ట్రీ. ఒక స్పానింగ్ ట్రీ రాదు, 1 కన్నా చాలా ఎక్కువ స్పానింగ్ ట్రీస్ వస్తాయి అని చెప్తారు. ఆల్ పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ ఆఫ్ ఎ గ్రాఫ్ G హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ వర్టిసెస్. సో ఒక గ్రాఫ్ నుంచి నాకు చాలా స్పానింగ్ ట్రీస్ వస్తాయి, 1 కన్నా మోర్ స్పానింగ్ ట్రీస్ వస్తాయి. బట్ వచ్చిన స్పానింగ్ ట్రీలో గ్రాఫ్ లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి, సేమ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటాయి. కావాలంటే చూడండి, ఇక్కడ ఇదొకటి అన్న. ఇక్కడ 3 వర్టిసెస్ ఉన్నాయి, ఇక్కడ 3 వర్టిసెస్ ఉన్నాయి, ఇక్కడ 3 వర్టిసెస్ ఉన్నాయి. ఇక్కడ 2 ఎడ్జెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎడ్జెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎడ్జెస్ ఉన్నాయి. అదే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, all possible spanning trees of graph G has same number of edges and vertices. The spanning tree does not have ఎనీ సైకిల్స్. సో మనం చెప్పాను ఇందాక స్పానింగ్ ట్రీ అంటేనే సైకిల్స్ లేకుండా నేను గ్రాఫ్ ని డ్రా చేస్తే కనుక అదేమవుతుంది అంటే స్పానింగ్ ట్రీ అవుతుంది అని చెప్పాను. రిమూవింగ్ 1 ఎడ్జ్ ఫ్రమ్ ద స్పానింగ్ ట్రీ విల్ మేక్ ద గ్రాఫ్ డిస్కనెక్టెడ్. సో అంతేకాకుండా మనం ఒక స్పానింగ్ ట్రీలో ఏదన్నా ఒక ఎడ్జ్ ని తీసేసినా అదేమవుతుంది అంటే డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అవుతుంది. సో అది కూడా స్పానింగ్ ట్రీ అవ్వదు. స్పానింగ్ ట్రీ హ్యాస్ n-1 ఎడ్జెస్
వేర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ నోడ్స్. సో ఒక స్పానింగ్ ట్రీలో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి అంటే n వర్టిసెస్ ఉంటే కనుక ఆర్ n నోడ్స్ ఉంటే కనుక n-1 ఎడ్జెస్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకేనా, ఏంటమ్మా, n ఎడ్జెస్ ఉంటే కనుక ఆర్ n వర్టిసెస్ ఉంటే కనుక n-1 ఎడ్జెస్ ఉంటాయి. n అనేది వర్టిసెస్ అని చెప్తున్నాడు, నోడ్స్ అని చెప్తున్నాడు. నోడ్ అన్నా వర్టిసెస్ అన్నా ఒకటే కాబట్టి నేను వర్టిసెస్ అని చెప్తున్నా. సో ఒక స్పానింగ్ ట్రీలో ఎన్ని ఉంటాయి, n వర్టిసెస్ ఉంటే కనుక n-1 ఎడ్జెస్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 1 2 3 అంటే 3 వర్టిసెస్ ఉంటే ఎన్ని ఎడ్జెస్ ఉండాలని చెప్తున్నాడు, n-1. 3-1 అంటే 2. చూడండి 1 2 సరిపోయిందా. ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ మీకు క్లియర్గా అర్థమైనట్టే కదమ్మా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందాక చెప్పాను, లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్న బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ ఎంత ఇంపార్టెంటో మినిమం స్పానింగ్ ట్రీ కూడా అంతే ఇంపార్టెంట్. బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ 10 మార్క్స్ క్వశ్చన్ అయితే కనుక మినిమం స్పానింగ్ ట్రీ అనేది 5 మార్క్స్ క్వశ్చన్, ఒక్కొక్కసారి 10 మార్క్స్ కూడా అడిగాడు. ఓకే, ఇప్పుడు అల్గోరిథం చూద్దాం. సో ఇప్పుడు అలా ఒక గ్రాఫ్ని తక్కువ వెయిటేజ్తో మినిమం స్పానింగ్ ట్రీగా చెప్పడానికి మనం అల్గోరిథమ్స్ ని ఫాలో అవుతాం. ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఏ అల్గోరిథం ని ఫాలో అవుతున్నాను అంటే ప్రిమ్స్ అల్గోరిథం. ప్రిమ్స్ అల్గోరిథం ఇస్ ద బెస్ట్ అల్గోరిథం ఫర్ టు ఫార్మ్ ఏ మినిమం స్పానింగ్ ట్రీ. ఒక గ్రాఫ్ నుంచి ఒక మినిమం ట్రీని డ్రా చేయటం కోసం ప్రిమ్స్ అల్గోరిథం ఇస్ ద బెస్ట్ అల్గోరిథం అని చెప్తాం. సో వీ కన్క్లూడింగ్ స్పానింగ్ ట్రీ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ గ్రాఫ్ అండ్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పానింగ్ ట్రీస్. మనం చెప్పుకున్నట్టు స్పానింగ్ ట్రీ అనేది సబ్సెట్ ఆఫ్, ఒక గ్రాఫ్ కి స్పానింగ్ ట్రీ అనేది సబ్సెట్, బట్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్ కి స్పానింగ్ ట్రీస్ అనేవి ఉండవు. సో అల్గోరిథం చూడండి, ప్రిమ్స్ అల్గోరిథం ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ మినిమం స్పానింగ్ ట్రీ. మనం ప్రిమ్స్ అల్గోరిథం యూజ్ చేసి ఇప్పుడు ఒక మినిమం స్పానింగ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇన్పుట్ ఏంటి అంటే ఏ వైటెడ్ కనెక్టెడ్ గ్రాఫ్ G = V, E. ఏం తీసుకుంటాము, మినిమం స్పానింగ్ ట్రీ రావాలి అంటే మనం గ్రాఫ్ తీసుకోవాలి కదా. ఆ గ్రాఫ్ కూడా ఏం తీసుకోమంటున్నాడంటే వెయిటెడ్ కనెక్టెడ్ గ్రాఫ్, వెయిట్స్ ఉన్నా అంటే మనం గ్రాఫ్ ని డ్రా చేసిన తర్వాత దానికి ఎంతో కొంత వెయిట్, అంటే ప్రతి ఎడ్జ్ దగ్గర వెయిట్ అనేది మనం రైట్ చేయాలి. ఆ వెయిటెడ్ కనెక్టెడ్ గ్రాఫ్ ని తీసుకోమంటున్నాను ఇన్పుట్ గా. సో అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ET అంటే ఎడ్జెస్ ఆఫ్ ఏ ట్రీ. ట్రీ అంటే స్పానింగ్ ట్రీ కదా, అందుకని ట్రీ అన్న. ఎడ్జెస్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఎడ్జెస్ కంపోజింగ్ ఏ మినిమం స్పానింగ్ ట్రీ ఆఫ్ గ్రాఫ్. ఇక్కడ ET అనేది అంటే ఎడ్జ్ ఆఫ్ ఏమొస్తుంది అంటే తక్కువ వెయిట్ మినిమం స్పానింగ్ ట్రీ అనేది ఫామ్ అవుతుంది సెట్ ఆఫ్ ఎడ్జెస్ తో అని చెప్తాడు. సో చూడండి VT అంటే ఇది వర్టెక్స్ కదమ్మా, V అనేది వర్టెక్స్ అని చెప్పాం కదా. T అనేది ఏంటంటే చూడండి ఇక్కడ VT అనేది V0 తో రైట్ చేయమన్నాడు, V0 తో. ద సెట్ ఆఫ్ ట్రీ వర్టిసెస్ కెన్ బి ఇనిషియలైజ్డ్ విత్ ఎనీ వర్టెక్స్. ఓకేనా. సో ఇక్కడ VT అంటే ఏంటంటే వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రీ. V అంటే వర్టిసెస్ ఆఫ్ ఏ గ్రాఫ్ అని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ VT అనేది ఏంటంటే మనం ఫామ్ చేసే ఏంటిది, ఏం ఫామ్ చేస్తాం, మినిమం స్పానింగ్ ట్రీ అనేది వస్తుందని చెప్పాను కదా. ఆ మినిమం స్పానింగ్ ట్రీ డ్రా చేసినప్పుడు వచ్చే ట్రీలో వర్టిసెస్ ని VT అంటున్నాను. ఓకేనా. V అంటే వర్టిసెస్ ఆఫ్ ఏ గ్రాఫ్ కదా, VT అంటే వర్టిసెస్ ఆఫ్ ఏ స్పానింగ్ ట్రీ. ఓకే, ద సెట్ ఆఫ్ ట్రీ వర్టిసెస్ కెన్ బి ఇనిషియలైజ్డ్ విత్ ఎనీ వర్టెక్స్. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే మనం మినిమం స్పానింగ్ ట్రీని డ్రా చేసేటప్పుడు మనం తీసుకున్న గ్రాఫ్ లో ఏ వర్టెక్స్ నైనా స్టార్టింగ్ వర్టెక్స్ గా తీసుకోమంటున్నాడు. సో ఇందాక వెయిటెడ్ గ్రాఫ్ తీసుకోమన్నాను కదా, ఇదిగో దిస్ ఈస్ ద వెయిటెడ్ గ్రాఫ్. దీనిలో ఏ వర్టెక్స్ నైనా కానీ మినిమం స్పానింగ్ ట్రీ ఫస్ట్ వర్టెక్స్ గా తీసుకోమని చెప్తున్నాడు. సో ఏది తీసుకుందాం, స్టార్టింగ్ వర్టెక్స్ తీసుకుందామా, ఏని. సో ఏ ఇస్ ద, ఇప్పుడు VTలోకి ఏమైంది అంటే V0 అంటే ఎనీ వర్టెక్స్ ఆఫ్ ఏ గ్రాఫ్ ని మనం ఒక వర్టెక్స్ గా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు VTలోకి V0 ని తీసుకుంటున్నాను అంటే ఏ వర్టెక్స్ ని తీసుకుంటున్నాను. చూడండి ET అంటే ఏం చెప్పాను, గ్రాఫ్ లో వచ్చే ఎడ్జెస్. మనం స్పానింగ్ ట్రీ రైట్ చేస్తాం కదా, ET అనేది ఇందాక చెప్పాను చూడండి పైన. చూడండి ET ద సెట్ ఆఫ్ ఎడ్జెస్ కంపోజింగ్ ఏ మినిమం స్పానింగ్ ట్రీ ఆఫ్ G. సో మనకి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి, ఆ ఎడ్జెస్ లో మనకి మినిమం స్పానింగ్ ట్రీలో వచ్చే తక్కువ వెయిటేజ్ ఉన్న ఎడ్జెస్ ని ET అంటాం. ఓకే, సో ET అనేది ఇంప్లైస్ నల్. సో ఇప్పుడు మనం ఎన్ని వర్టెక్స్ ని మినిమం స్పానింగ్ ట్రీలోకి ఎంటర్ చేశాను, ఓన్లీ 1 వర్టెక్స్ ని. కాబట్టి 1 వర్టెక్స్ కి ఎడ్జెస్ ఉంటాయా, ఉండవు. కాబట్టి ET ఇంప్లైస్ నల్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఫర్
I ఈక్వల్ టు 1 to v. 1 to v అంటే టోటల్ వర్టిసెస్ ఆఫ్ ఏ గ్రాఫ్. 1 నుంచి అన్ని వర్టిసెస్ కి మూవ్ అవ్వాలి. I ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటాను 1 to v, ఫస్ట్ నుంచి టు ఆల్ వర్టిసెస్ ఆఫ్ v అంటే ఆల్ వర్టిసెస్ ఆఫ్ ఏ గ్రాఫ్ అని అనమాట. ఓకే, ఫైండ్ ఏ మినిమం వెయిటేజ్ ఎడ్జ్ ఈ స్టార్ ఈక్వల్ టు వి స్టార్ కామా యూ స్టార్. ఇక్కడ ఏం చెప్పమంటే ఐ అదే ఇనిషియలైజేషన్ ఐతో స్టార్ట్ చేసి 1 ఒక వర్టెక్స్ అయితే 1, సెకండ్ వర్టెక్స్ అయితే 2, 3, 4 అలా గ్రాఫ్ లో ఉన్న అన్ని వర్టెక్స్ ని విజిట్ చేయాలి కాబట్టి 1 నుంచి బి వరకు అని చెప్పి తీసుకున్నాను. సో ఇక్కడ మూవ్ అయ్యేటప్పుడు ఏకి బి ఉంది కదా అని బికి, ఏకి సి ఉంది కదా అని సికి వెళ్ళిపోకూడదు. ఏ ఎడ్జ్ కి మూవ్ అవ్వాలి, ఏ వర్టిసెస్ కి మనం మూవ్ అవ్వాలి? ఫైండ్ ఏ మినిమం వెయిటేజ్ ఎడ్జ్. మనం తీసుకున్న గ్రాఫ్ లో మనం ఏదైతే విజిట్ చేసామో ఆ వర్టెక్స్ నుంచి తక్కువ వెయిటేజ్ దేనికైతే ఉందో ఆ వర్టెక్స్ కే మనం మూవ్ అవ్వాలన్నమాట. అదే ఈ లైన్ మీనింగ్. ఫైండ్ ఏ మినిమం వెయిటేజ్ ఎడ్జ్ ఈ స్టార్ ఈక్వల్ టు వి స్టార్ కామా యూ స్టార్. ఫైండ్ ఏ మినిమం వెయిటేజ్ ఎడ్జ్. సో ఇప్పుడు ఈ స్టార్ అంటే ఏంటి? ఎడ్జ్. సో ఏది తీసుకోవాలి? వి స్టార్ కామా యూ స్టార్. వి అంటే మనం ఉన్న వర్టిసెస్, యూ అంటే మనం విజిట్ చేసే వర్టిసెస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏ నుంచి ఏ వర్టిసెస్కి విజిట్ చేయొచ్చు? బికి చేయొచ్చు, ఎఫ్కి చేయొచ్చు, ఈకి చేయొచ్చు. కానీ మన రూల్ ఏంటి? ఫైండ్ ద మినిమం వెయిటేజ్ ఎడ్జ్. నేను నెక్స్ట్ ఎడ్జ్ నేను ఏదైతే ఇన్సర్ట్ చేసుకోవాలో ఆ ఇన్సర్ట్ చేసే ఎడ్జ్ ఏది ఉండాలి అంటే తక్కువ ఎడ్జ్ అయి ఉండాలి. సో ఏ నుంచి బికి వెళ్తే 3 కాస్ట్ అవుతుంది, ఏ నుంచి ఎఫ్కి వెళ్తే 5 అవుతుంది, ఏ నుంచి ఈకి వెళ్తే 6. వీటిలో మినిమం ఏది? 3 కాబట్టి ఇప్పుడు నేను విజిట్ చేయాల్సిన ఎడ్జ్ ఏదమ్మా? ఇది. సో ఇప్పుడు ఏ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను? బికి వెళ్తాను. ఓకేనా? యూ స్టార్ కామా వి స్టార్, అక్కడ వి స్టార్ కామా యూ స్టార్ అని ఉంది కదమ్మా. ఇది ఏంటో చెప్తాను చూడండి. ఇది మనం విజిట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కాబట్టి ఇది వి స్టార్ అయితే ఇది యూ స్టార్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు నేను ఈ స్టార్ ఏది? 3, 5, 6 లో ఏది తీసుకోవాలి? ఇప్పుడు నేను 3ని తీసుకోవాలి. 3 అనేది ఎడ్జ్ కాబట్టి. ఓకే, సో అమోంగ్ ఆల్ ద ఎడ్జెస్ వి కామా యూ. అర్థమైంది కదా? గ్రాఫ్ లో ఉన్న టోటల్ వర్టిసెస్ వి కామా యూలో ఈ స్టార్ ఈక్వల్ టు వి స్టార్ కామా యూ స్టార్ అనేది ఏదై ఉండాలి అంటే మినిమం వెయిటేజ్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఏ టు బిని నేను స్పానింగ్ ట్రీలో నోట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా నోట్ చేశానో కూడా తర్వాత చూపిస్తాను. చూడండి ఇప్పుడు నెక్స్ట్. such that v is in vt and u is in v minus vt. అంటే ఇక్కడ ఏమన్నాడు? v అనేది ఇందాక v స్టార్ కామా యూ స్టార్ అన్నాను కదా, ఆ v అనేది ఏమై ఉండాలి అంటే vtలో. vt అంటే ఇందాక చెప్పాను వర్టిసెస్ ఆఫ్ ఏ స్పానింగ్ ట్రీ అన్నాను. ఓకేనా? v అనేది ఏమై ఉండాలి? ఇప్పుడు నేను మూవ్ అవ్వాలి ఏ నుంచి బికి, ఏ నుంచి సి, ఏ నుంచి ఎఫ్కి, ఏ నుంచి ఈకి నాకు దారి ఉంది. కానీ ఏ నుంచి బీకే మూవ్ అవుతున్నా. ఎందుకని? తక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి. తక్కువ వెయిటేజ్ ఉంది కదా అని మూవ్ అయ్యేటప్పుడు నేను కంపల్సరీ అది తక్కువ వెయిటేజ్ది చూసుకోవాలి. అంతేకాకుండా ఆ ఎడ్జ్ అనేది ఆ వర్టిసెస్ అనేది ఏమై ఉండాలి? ట్రీలో కానిది అయి ఉండాలి. చూడండి, సచ్ దట్ v is in vt and u is in v minus vt. v is in vt అంటే నేను స్టార్టింగ్ అయ్యే వర్టెక్స్ మినిమం స్పానింగ్ ట్రీలోది అయి ఉండాలి. నేను విజిట్ చేయాల్సిన వర్టెక్స్ యు అనేది దానిలోది కానిది అయి ఉండాలి అని చెప్పటానికి వి మైనస్ విటి అని చెప్పాడమ్మా. వి ఈజ్ ఇన్ విటి. విటి అంటే స్పానింగ్ ట్రీ, అంటే ఈ వర్టెక్స్ ఏ అనే వర్టెక్స్ స్పానింగ్ ట్రీలోది అయి ఉండాలి. యు అంటే బి అనే వర్టెక్స్ స్పానింగ్ ట్రీలోది కాకుండా ఉండాలి అని చెప్పటం కోసం వి మైనస్ విటి అని చెప్పాడు. ఓకేనా? బి అనేది స్పానింగ్ ట్రీలో లేదు కదా, నేను ఇందాక ఓన్లీ ఏ వర్టెక్స్ ని నేను స్పానింగ్ ట్రీలో నోట్ చేశాను కాబట్టి ఏ టు బి అనేది రైట్ కాబట్టి నేను రైట్ చేస్తాను. దానికోసం ఇదిగో విటి కాబట్టి విటి ఇంప్లైస్ విటి యూనియన్ యూ స్టార్. యూ స్టార్ అంటే ఇందాక ఏం చెప్పాను? బి ఈజ్ యూ స్టార్ అని చెప్పాను. అవునా? ఇక్కడ ఏ అనేది బి స్టార్ అయితే బి అనేది ఏం చెప్పాను? యూ స్టార్ అన్నాను కాబట్టి దాన్నే ఇక్కడ రాశాను వీటీలోకి. అంటే వీటీ అనేది స్పానింగ్ ట్రీలోకి ఏం పాస్ చేయమంటున్నాడు? వీటీ. ఆల్రెడీ ఏ ఉంది కదా, దానిలోకి యూనియన్ అంటే యాడింగ్ కదా, యూ స్టార్ అంటే బిని కూడా యాడ్ చేసుకోమన్నాడు. అలాగే ఈటీ. ఈటీ అంటే ఏంటి? ఎడ్జెస్ ఆఫ్ ఏ ట్రీ. సో స్పానింగ్ ట్రీలో ఎడ్జెస్ ని ఈటీ యూనియన్
ఈ స్టార్ అంటే ఇది 3ని వెయిటేజ్ని కూడా నోట్ చేసుకోవాలి కదా, కాబట్టి 3ని ఈటీలోకి పెట్టుకోమంటున్నాడు. ఓకేనా. సో మళ్ళీ ఇది లూప్ కదా, మళ్ళీ ఇక్కడే ఫర్ లూప్ కదా, ఇక్కడ ఎప్పుడు వరకు జరుగుతుంది, టోటల్ వర్టిసెస్ అన్ని విజిట్ చేసే వరకు మనం ఈ లూప్ లోనే ఉంటాం. కాబట్టి ఇప్పుడు టోటల్ వర్టిసెస్ లో మనం ఎన్ని వర్టిసెస్ ని విజిట్ చేసాం, ఏని బీనే విజిట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వర్టెక్స్ ని విజిట్ చేయాలి కాబట్టి నెక్స్ట్. సో ఇప్పుడు బి దగ్గర ఉన్నాను. బి నుంచి నేను ఎక్కడికి విజిట్ చేయగలను, 5కి విజిట్ చేయగలను, అంటే సారీ సికి విజిట్ చేయగలను, ఎఫ్కి విజిట్ చేయగలను. అలాగే ఏ నుంచి కూడా నేను ఏం చేయగలను, ఎఫ్కి విజిట్ చేయగలను, ఈకి విజిట్ చేయగలను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్టిసెస్ అంటే ఆల్రెడీ నేను బి దగ్గర ఉన్నాను కదా మేడం, ఏ దగ్గర నుంచి ఎలా విజిట్ చేస్తాను అని. ఇక్కడ నేను ఏ నుంచి బీకి వెళ్ళిన తర్వాత ఏని ఏని రిమూవ్ చేసేయమని కానీ ఏని పక్కన పెట్టమని కానీ ఏమీ చెప్పట్లా. ట్రీలో ఉన్న వర్టెసెస్ని ఏ వర్టెస్కి అయినా తక్కువ కాస్ట్తో నేను మూవ్ అవ్వాలి అన్నదే నాది మెయిన్ టార్గెట్. కాబట్టి ఏ నుంచి ఉన్న వర్టెసెస్లో బీకి తక్కువ కాబట్టి బీకి మూవ్ అయ్యాను. ఇప్పుడు నేను బి నుంచి మూవ్ అవ్వచ్చు, ఏ నుంచి మూవ్ అవ్వచ్చు. బట్ ఎలా మూవ్ అవుతాను, ఏదైతే తక్కువ కాస్ట్ ఉందో దానికే మూవ్ అవుతాను. సో ఏ నుంచి ఎఫ్కి వెళ్ళాలంటే 5 రూపీస్ కాస్ట్ అవుతుంది, ఏ నుంచి ఈకి వెళ్ళాలంటే 6 రూపీస్ కాస్ట్ అవుతుంది, బి నుంచి సికి వెళ్ళాలంటే 5 రూపీస్, బి నుంచి ఎఫ్కి వెళ్ళాలంటే 4 రూపీస్. కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను, బి టు ఎఫ్. అర్థమైందా. సో ఇప్పుడు చూడండి, సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఫైండ్ ద మినిమం వెయిట్ ఆఫ్ ఎడ్జ్. ఈ స్టార్ అంటే ఎడ్జ్ ఏ స్టార్ని తీసుకుంటున్నాను, వెయిట్ తక్కువ ఉన్న వెయిట్ని తీసుకుంటున్నాను. ఏదది, వి స్టార్ కామా యూ స్టార్ అంటే ఏ వెయిట్ ఏ తీసుకున్నాను, బి కామా ఎఫ్ని తీసుకున్నాను. ఈ స్టార్ ఎంతప్పుడు 4. సో బి అనేది ట్రీలో ఉన్నది, ఎఫ్ అనేది ట్రీలో ఉందా లేదు, కాబట్టి రూల్ నేను ఫాలో అయ్యేది కరెక్టే. కాబట్టి అమాంగ్ వి ఆల్ ద వెడ్జెస్ వి కామా యు సచ్ దట్ వి ఈజ్ ఇన్ విటి. ఎస్ బి అనేది స్పానింగ్ ట్రీలో ఉంది, ఎఫ్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, విటి ఇంప్లైస్ విటి యూనియన్ ఈ స్టార్. సో ఆల్రెడీ ఇందాక ఏముంది, ఏ ఉంది, బి ఉంది, ఇప్పుడు ఏమొస్తారు కొత్తగా, ఎఫ్ వర్టిసెస్ వస్తుంది. ఈటీలోకి ఏమొస్తుంది, 3 తర్వాత ఇప్పుడు ఏదొస్తుంది, 4 వెయిటేజ్ని యాడ్ చేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, ఫర్ లూప్ i ఈక్వల్ టు 1 to v. ఇంకా వర్టిసెస్ విజిట్ చేయడం అవ్వలేదు కాబట్టి విజిట్ చేసిన వర్టిసెస్లో ఏమైతే అన్విజిటెడ్ వర్టిసెస్కి తక్కువ వెయిటేజ్ ఉందో చూసుకోవాలి. ఈ స్టార్ ఈక్వల్ టు వి స్టార్ కామా యూ స్టార్. ఇప్పుడు నేను చూడండి, ఏ నుంచి ఎఫ్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఏ నుంచి ఓన్లీ నేను ఈకి మాత్రమే వెళ్ళగలను, కానీ 6 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఇంకా నేను విజిట్ చేయాల్సిన వర్టిసెస్ సి ఉంది, డి ఉంది. సికి బి నుంచి సికి వెళ్ళాలంటే 5 రూపీస్ అవుతుంది, సో కాస్ట్ ఎక్కువే. ఎఫ్ నుంచి వెళ్ళాలంటే 4 రూపీస్ అవుతుంది, అది చూద్దాం కాస్ట్. బట్ ఎఫ్ నుంచి ఈకి నేను విజిట్ చేయొచ్చు, కానీ ఎంత కాస్ట్ అవుతుంది, 2 రూపీసే కాస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఎఫ్ టు ఈ విజిట్ చేస్తాను. ఓకేనా. సో కాబట్టి ఎఫ్ అనేది విలోనే ఉంది, అంటే ట్రీలో ఉన్న వర్టిసెస్సే. యు ఈ అనేది ట్రీలో లేని వర్టెస్ కాబట్టి విటి ఇంప్లైస్ విటి యూనియన్ యూ స్టార్. అంటే వీటీలోకి యూ స్టార్ని అంటే ఈని పాస్ చేశాను, ఈటీలోకి ఈటీ ఇంప్లైస్ ఈటీ యూనియన్ ఈ స్టార్. అంటే ఏం చేస్తాను, ఇప్పుడు 2 వెయిట్ని నేను ఎడ్జ్లోకి స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఏమేమి వర్టిసెస్ విజిట్ చేసేసాను, ఏ బి ఎఫ్ ఈ. ఇంకా విజిట్ చేయాల్సిన వర్టిసెస్ ఏంటి, సి డి. సో సికి నేను ఎలా విజిట్ చేయగలను, బి నుంచి చేయగలను, ఎఫ్ నుంచి చేయగలను, కానీ సి నుంచి 5 రూపీస్ అవుతుంది, ఎఫ్ నుంచి 4 రూపీస్ అవుతుంది. అలాగే డికి ఎఫ్ నుంచి విజిట్ చేయగలను, ఈ నుంచి విజిట్ చేయగలను. సో కాబట్టి ఇప్పుడు నేను తక్కువ వెయిటేజ్తో నేను దేన్ని విజిట్ చేయగలను, సిని విజిట్ చేయగలను, అది 4 రూపీస్ కాస్ట్. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, ఈ స్టార్ ఈక్వల్ టు వి స్టార్ కామా యూ స్టార్ ఏం రాస్తాను అంటే ఎఫ్ కామా యూ రాస్తాను, సి రాస్తాను. రాసి వి అనేది ఎఫ్ అనేది ట్రీలోదే, యు అంటే ఏంటి అక్కడ సి, కాబట్టి సి అనేది ట్రీలోది కాదు, కాబట్టి విటి ఇంప్లైస్ విటి యూనియన్ యూ స్టార్. అంటే ఆల్రెడీ ఉన్న ఏబిఎఫ్ ఈతో పాటు సిని కూడా నేను స్పానింగ్ ట్రీలోకి యాడ్ చేసుకుంటాను. అలాగే ఈటీలోకి ఏం చేస్తాను, 4 రూపీస్ కాస్ట్, 3 4
2 మళ్ళీ 4 రూపీస్ కాస్ట్ ని ఎంటర్ చేసుకుంటాను. మళ్ళీ ఫర్ లూప్ లో ఇంకా లూప్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అన్ని వర్టిసెస్ ని విజిట్ చేసినప్పుడు అన్న. ఇంకా డి వర్టిసెస్ మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు డి ని విజిట్ చేయాలి. సో డి విజిట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేయొచ్చు, ఈ నుంచి చేయొచ్చు, ఎఫ్ నుంచి చేయొచ్చు, సి నుంచి చేయొచ్చు. కానీ ఏది తక్కువ కాస్ట్ అవుతుంది, ఎఫ్ నుంచే తక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ఎఫ్ నుంచి డికి నేను విజిట్ చేస్తాను. సో ఇక్కడ ఈ స్టార్ ఈక్వల్ టు వి స్టార్ కామా యూ స్టార్. వి ఏంటి ఎఫ్, యు ఏంటి డి. సో ఎఫ్ అనేది ట్రీలో ఉన్నదే, యు అనేది ట్రీలో లేదు కాబట్టి విటి ఇంప్లైస్ విటి యూనియన్ యూ స్టార్, ఈటీ ఇంప్లైస్ ఈటీ యూనియన్ ఈ స్టార్ అని చెప్పి ఈ కాస్ట్ ని కూడా ఇక్కడ నెక్స్ట్ ఏదైతే కాస్ట్ ఉందో 5 రూపీస్ కాస్ట్ ని కూడా ఈటీలో ఎంటర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా అన్విజిటెడ్ వర్టిసెస్ ఉన్నాయా, లేదు. కాబట్టి ఫర్ లూప్ అయిపోయింది, లూప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు రిటర్న్ ఈటీలో ఎంత వెయిట్ అయితే ఉందో దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది అని చెప్తాడు. ఓకే, సో ఇది ట్రీ కదమ్మా. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ట్రీ వర్టిసెస్ మనం స్టార్టింగ్ ఏం చెప్పాను, ఏ నుంచి ఎక్కడి నుంచి అయినా మూవ్ అవ్వచ్చు అన్నాను కాబట్టి ఏ నుంచి తీసుకున్నాను. చూడండి, ఏ నుంచి ఇంకొప్పటి వరకు నేను ఎక్కడికి విజిట్ అవ్వలేదు కాబట్టి మైనస్ తీసుకుని ఎక్కడి వరకు చేయొచ్చు, ఏ నుంచి నేను ఎవరిని విజిట్ చేయొచ్చు అమ్మ. చూడండి, ఇక్కడ లోపల ఉన్న వర్టిసెస్ నేను ఆల్రెడీ ట్రీలో ఉన్న వర్టెస్ ని ఇక్కడ రాస్తాను, విజిట్ చేయాలనుకున్న వర్టెస్ ని ఈ పక్కన రాస్తాను. మీకు అనిపిస్తుందా, ఇక్కడ దీన్ని ఇలా రాశాను వెయిటేజ్తో. ఓకేనా, సో ఇక్కడ ఇది యు అనమాట, ఇది వి అనమాట, ఇది ఈ స్టార్ అనమాట. ఓకేనా, సో ఏని తీసుకుంటే నేను వర్టెక్స్ లో ఏ నుంచి నేను ఎక్కడెక్కడికి వెళ్ళగలను, బికి వెళ్ళగలను. మనకున్న వర్టిసెస్ అన్ని రాసేసుకోవాలి, బి, సి, డి, ఈ, ఎఫ్. బట్ నేను ఎక్కడికెక్కడికి వెళ్ళగలను, ఏ నుంచి, ఈ డయాగ్రామ్ చూడండి, ఏ నుంచి ఎక్కడికి వెళ్ళగలను, బి, ఎఫ్, ఈ. అంతేనా, ఎంత వెయిట్స్తో వెళ్ళగలను, 3, 4, 6. చూడండి అదే రాశాను. బికి వెళ్ళగలను కాబట్టి బిని ఎక్కడి నుంచి వెళ్ళగలను, ఏ నుంచి వెళ్ళగలను కాబట్టి ఏ టు బి కాస్ట్ 3 రూపీస్. సికి వెళ్ళలేను కాబట్టి డాష్ పెట్టేశాను, డికి వెళ్ళలేను కాబట్టి డాష్ పెట్టేశాను, ఈకి వెళ్ళగలను కాబట్టి ఎక్కడి నుంచి, ఏ నుంచి వెళ్ళగలను కాబట్టి ఏ టు ఈ 6 రూపీస్, ఏ టు ఎఫ్ 5 రూపీస్ అని చెప్పి రాశాను. సో ఇప్పుడు నేను వీటిలో తక్కువ కాస్ట్ ఏది, ఇది కాబట్టి ఇక్కడ కనెక్టింగ్ చూడు, ఏ నుంచి బికి ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వర్టిసెస్ ఏం విజిట్ చేయొచ్చు, నేను ఇంకా విజిట్ చేయాల్సిన వర్టిసెస్ అన్ని రాసుకోవాలి. సి వర్టిసెస్ ని విజిట్ చేయొచ్చు, డి వర్టిసెస్ ని, ఈని, ఎఫ్ ని. సో ఆల్రెడీ ఏ నుంచి బికి వెళ్ళాను 3 రూపీస్ కాస్ట్. నెక్స్ట్ సికి వెళ్ళొచ్చు, డికి వెళ్ళొచ్చు, ఈకి వెళ్ళొచ్చు, ఎఫ్కి వెళ్ళొచ్చు. బి నుంచి వెళ్తే 1 రూపీ కాస్ట్ అవుతుంది, డికి వెళ్ళే దారి లేదు, ఈకి వెళ్ళే దారి లేదు, ఎఫ్కి వెళ్ళొచ్చు, బి నుంచి 4 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో దీంట్లో ఏది తక్కువ కాస్ట్, సికి వెళ్ళటం తక్కువ కాబట్టి సికి వెళ్ళాను నేను. ఓకేనా, సో చూడండి, సి ఆఫ్ బి కామా 1 లో ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నేను విజిట్ చేయాల్సిన వర్టెక్స్ ఏంటి, డి, ఈ, ఎఫ్. సో చూడండి, డికి వెళ్ళాలి అంటే నేను ఆల్రెడీ విజిట్ చేసిన ఏంటి, ఏ, బి, సినే విజిట్ చేశాను. అవునా, ఏబిసి విజిట్ చేశాను. సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ దేనికి వెళ్ళగలను నేను తక్కువ కాస్ట్తో, సి నుంచి, ఇక్కడ సిడి, డికి వెళ్ళాలంటే సి నుంచి 6 రూపీస్ కాస్ట్ అవుతుంది, ఈకి వెళ్ళాలంటే 6 రూపీస్ కాస్ట్ అవుతుంది, ఎఫ్కి వెళ్ళాలంటే బి నుంచి 4 రూపీస్ అవుతుంది. కాబట్టి ఏం చేశాను, ఇక్కడ బి టు సి వెళ్ళాను కానీ నెక్స్ట్ బి నుంచి ఎఫ్కి వచ్చేసాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకా నేను విజిట్ చేయాల్సిన వర్టిసెస్ ఏంటి, 2 వర్టిసెస్, డిఈ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఎఫ్ దగ్గర ఉన్నాను, బి నుంచి 4కి వెళ్ళాను. సో ఇప్పుడు ఎక్కడికి నేను ఈజీగా చేయగలను, ఎఫ్ నుంచి ఈకి ఈజీగా విజిట్ చేయగలను కాబట్టి ఎఫ్ టు ఈ 2 రూపీస్ కాస్ట్ని తీసుకున్నాను. ఈ ఎఫ్ టు 2 అయింది. తర్వాత ఇంకా ఉన్న వర్టిసెస్ డీనే, ఇంకెక్కడి నుంచి వెళ్తే ఈజీగా అవుతుంది, ఎఫ్ నుంచి వెళ్తేనే 5 రూపీస్ కాస్ట్ అవుతుంది కాబట్టి ఇది. సో నాకు లాస్ట్కి వచ్చేటప్పటికి మినిమం స్పానింగ్ ట్రీ తక్కువ వెయిటేజ్తో నాకు డ్రా చేసుకున్నాను. దిస్ ఈజ్ ద మినిమం స్పానింగ్ ట్రీ అమ్మ. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ గ్రాఫ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, గ్రాఫ్ సర్చింగ్ టెక్నిక్స్ అండ్ మినిమం స్పానింగ్ ట్రీ. మినిమం స్పానింగ్ ట్రీ మనం ప్రింక్స్ అల్గరిథం యూజ్ చేసి ట్రేస్ అవుట్ చేస్తాం. అల్గరిథం ఇప్పుడు చెప్పాను, ఈ ఎగ్జాంపుల్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఎప్పటికప్పుడు చదివితే చాలా ఈజీగా ఉంటుంది. నోట్స్ మీరు దీన్ని చూసి రైట్ చేసుకోండి. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.